ఇవాళ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు భేటీ కానున్నారు. వచ్చే నెల 10న పెరేడ్ గ్రౌండ్లో ప్రధాని మోదీ బహిరంగ సభ జరగనుంది. ఈ మేరకు సభ ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాలపై ఆయన చర్చించనున్నారు. మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారి తెలంగాణకు మోదీ రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించనున్నారు. అలాగే పలు జాతీయ రహదారులకు శంకుస్థాపనలు చేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సింధు. తెలంగాణ బీజేపీ పార్టీ మోడీ టూర్ సంబంధించిన పైన స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పాలి. మే 10వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోడీ రాబోతున్నారు. ముఖ్యంగా మూడవసారి ప్రధానిగా అయిన తర్వాత ప్రధాని మోడీ మొదటిసారి తెలంగాణకు రాబోతున్నటువంటి తరుణంలో మోడీ టూర్ ను విజయవంతం చేయడమే లక్ష్యంగా బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర వరుస సమావేశాలు ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా భారీ బహిరంగ సభను మే 10వ తేదీన సికింద్రాబాద్ వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ నేతలందరితో కూడా వరుస సమావేశాలు అవుతున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలందరితో కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా సికింద్రాబాద్ లో జరిగేటటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించి జీహెచ్ఎంసీ త్వరలో రాబోయేటటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలను టార్గెట్ పెట్టుకుని ముఖ్యంగా ఈ మోడీ టూర్ ను ఉపయోగించుకోవాలనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. ప్రస్తుతం ఆ దిశగా రాష్ట్ర నాయకత్వానికి అందరికీ కూడా అధ్యక్షుడు దిశానిర్దేశం చేయడంతో పాటు భారీ జన సమీకరణ చేయాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. ప్రతి డివిజన్ నుంచి ముఖ్యంగా జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి డివిజన్ నుంచి 1500 జన సమీకరణ చేయాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.